ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ మినిస్టర్స్ పేరు చెప్పమంటే ఖచ్చితంగా టీడీపీలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడం కష్టమే. జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ గారి పేరు ఫస్ట్ వినబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. దాంతోపాటు ఆయన పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా కాకినాడ వెళ్ళడం, అక్కడ షిప్కు సంబంధించి ముందే గొడవన్లో బియ్యం సీజ్ చేయడం, తర్వాత షిప్లో బియ్యం సీజ్ చేయడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడం, కదంతా నడిచింది, అందరికీ తెలిసింది. ఇప్పుడు వైసీపీ నాయకులకు సంబంధించి ఉన్న గోదాముల మీద పడ్డారు. అందులో పేరుని నాని ఒక రకంగా ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు అనుకోవాలో, అక్కడ ఏం జరిగిందో, బియ్యం ఎలా మాయమైనాయి దాని మీద అప్డేట్. నిన్నటి వరకు 187 టన్నులు అన్నారు. ఇప్పుడు 187 టన్నులు కాదు, 243 టన్నులు అంటున్నారు. దాని విలువ కూడా 2.23 కోట్ల రూపాయలు అనేది ఒకటి. అలాగే పీడీ యాక్ట్ అమలు చేస్తాము అనేది ఇక్కడ చాలా కీలకం. ఫైన్ కట్టేసి ఊరుకుంటే కుదరదు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అంటూ నిన్న స్వయంగా నాదెండ్ల మనోహర్ చెప్పడం. ఒక రకంగా చరిత్ర సృష్టించబోతున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇప్పటి వరకు చాలా మంది మొన్నటి వరకు కొడాల నానిగా ఉన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా. అంతకుముందు టీడీపీ హయాంలో కూడా పరిటాల సునీత్ గారు. వీళ్ళెవరికి పెద్దగా అంత హైప్ రాలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే ఉన్నట్టుగా ఉండేవారు. కానీ నాదెండ్ల మనోహర్ గారు మాత్రం ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పౌర సరఫరాల శాఖ కరెక్ట్గా చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందా అనే ఆ శాఖ డిమాండ్ కూడా పెంచారు. ఇందులో ఇంకో విషయం కూడా, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మంత్రులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం, ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి సపోర్ట్ కూడా పెరిగింది నాదెండ్ల మనోహర్ గారికి. ఓవరాల్గా ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? ఒక రకంగా ఇంకా ఒక గోదావరి చెక్ చేశారంట, ఇంకో గోదావరిలో ఇంకా తనిఖీ చేస్తే ఈ వాల్యూ పెరిగే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ మిస్ అయ్యి ఉంటే దాని విలువ కూడా పెరిగే అవకాశం ఉంది అనేది. అంటే ముందు మనోహర్ గారికి ఎలా చూడాలి? ఆయన తీసుకున్న నిర్ణయాలని అంటే ఒక ప్రీ ప్లాన్ తో వచ్చారా ఈ శాఖలోకి ఆయన అనుకోవాలా? మంచైనా చెడైనా రేపు పొద్దున పవన్ నెత్తిని పెట్టబోతున్నారు. దానికి నాదెళ్ల మనోహర్ ఒక అస్త్రంగా అవుతున్నారు. అది తాత్కాలికంగా అద్భుతం, లాంగ్ స్టాండింగ్ లో దాని ఇంపాక్ట్ ఏంటో తెలుస్తుంది. ఇది ఎందుకు అంటున్నానంటే, ప్రాక్టికల్ గా ఏ ప్రభుత్వానికి తెలియదు రేషన్ బియ్యంలో ఉండే తేడా. ఇవాళ కొత్తగా ఉందా రేషన్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది? పరిష్కారం లేని పోరాటం మాత్రమే జరుగుతోంది ఇక్కడ. 6 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. రేషన్ బియ్యానికి సంబంధించి మనం 100 మాట్లాడుకుంటున్నాం. ఏంటి పరిష్కారం? ఎందుకు రేషన్ అమ్ముకుంటున్నారు? ఎవరికైనా ఇంటికి ఇవ్వకుండా లాక్కుపోతున్నారా? మనం ఎంతసేపటికి ఇప్పుడు మామూలుగా ఒక తటస్థుడిగా, ఒక దాన్ని ఏమంటారు, ఇంటలెక్చువల్ సర్కిల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు, పొలిటికల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు. మామూలు కాలేజీ దశలో నేను 18 నుంచి 25 లోపు ఉన్నప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా ఉంటాం మనందరం. రెబలిజం ఉంటుంది. ఆ టైంలో అట్టగా దోచేస్తుంటే ఎట్ట చూస్తూరుకున్నారు, ఎట్టా నరుడికి ఇచ్చారు, వేసిపడేయండి లోపలికి అంటాం బేసిక్గా. ఇది ఆ రోజు మన మనస్తత్వం కూడా. అయితే కాలక్రమంలో మనం పెరిగాక, లోక జ్ఞానం వచ్చాక, సమాజాన్ని చూశాక కొన్ని వాటిని మనమే ఇది ఇట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకుంటాం. ఇందులో దీనివల్ల ఎవడు మనకు పైసా ఇచ్చేదేముండదు. కానీ ఒక దెబ్బ కొట్టే ముందు దానివల్ల జరిగేటటువంటిది నాశనం కాకూడదు ఒక కుటుంబం అని మనం అనుకుంటాం. ప్రభుత్వాల ఆలోచన ధోరణి కూడా డెమోక్రసీలో అదే ఉంటుంది. ప్రభుత్వాలు ఎందుకు తెలియదా అనర్హులని? చట్ట ప్రకారమే రాష్ట్రంలో 10% మంది మాత్రమే పేదవారు ఉన్నారు. లెక్క ప్రకారం మనకి ఈ దేశపు లెక్కల ప్రకారం 45,000 రూపాయల లోపు సంపాదన ఉన్నవాడు పేదవాడు. పోనీ 1,50,000 రూపాయలు ఆ తర్వాత పెంచారు అంటున్నారు. 1,50,000 అంటే నెలకు ఒక 10,000 12,000 రూపాయల లోపు జీతం. ఏ ముఠా కూలీకి 25,000కి తక్కువ సంపాదన ఉందండి? ఏ సెంట్రింగ్ మేస్త్రికి 25,000కి తక్కువ సంపాదన ఉంది? ఎవరికి వాళ్ళకి మరి అప్పుడు పేదవాడు కాడా అతను? కానీ అతను మనకున్న లెక్క అంటే, నేను ఎకనామిక్స్లో నేర్చుకున్నటువంటి సూత్రం ప్రకారం శారీరక శ్రమ చేసేవాడు కార్మికుడు, వాళ్ళకి ఇచ్చేదాన్ని వేతనం అంటారు. మానసిక శ్రమ చేసేటటువంటి వాడు ఉద్యోగి, దాన్ని జీతం అంటాం. ఇది శాలరీ, అది వేజెస్. అట్లాగే ఈ వర్గానికి ఎందుకు ఇస్తారు పేదలకి? వాళ్ళు దుర్వినియోగం చేస్తారని తెలిసిన ఏంటైనా అంటే, ఇప్పుడు మనం ఒక
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసాం, లేదో ప్రభుత్వ ఉద్యోగమో చేసామనుకుందాం. మన దాంట్లో కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటాం, లేదా ఆ పిఎఫ్ కింద వాళ్ళే కట్ చేస్తారు. పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ ఇట్లాంటి. దానివల్ల కనీస మాత్రపు భద్రత ఉద్యోగికి ఉంది. కనీస మాత్రపు భద్రత అంటాం. ఇదేమి కడుపు నిండా ఉండదు, కానీ రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితిని ఒక 2 నెలల్లో 3 నెలలకో ఎక్స్టెన్షన్. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఎవరైనా నువ్వేం సాధించావు అని చెప్పి మా బంధువులు తిడుతుంటారు. నువ్వేం సంపాదించి వచ్చావు కనుక ఇన్నేళ్ళు అయిపోయింది నీకు అంటే నేను అంటుంటాను అనమాట, మొదట ఈనాడులో చేసేటప్పుడు రేపేంటి నా పరిస్థితి, ఉద్యోగం వదిలేస్తే అనుకునేవాడిని. సిటీ కేబుల్లోకి వచ్చాక నెక్స్ట్ మంత్ ఏంటి అనుకునేవాడిని. ఎందుకు, అక్కడ నెలవారీ జీతం, ఇదేమో లైన్ అకౌంట్ స్ట్రింగర్గా. ఆ తర్వాత తేజాకి రిపోర్టర్గా వచ్చినప్పుడు 2 నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి, ఉద్యోగం మానేస్తే అనుకునేవాడిని. టీవీ 9లోకి వచ్చాక 3 నెలల పరిస్థితి ఏంటి అనేవాడిని. జెమినీలోకి వచ్చాక 6 నెలల పరిస్థితి ఏంటి అనుకునేవాడిని. ఇది నా ఎదుగుదల ఏంటంటే, ఇవాళ ఒక 6 నెలల వరకు బతకగలను, పరిస్థితి ఇబ్బంది అయితే. 6 నెలల తర్వాత మాత్రం మళ్ళీ నేను ఎత్తుకోవాల్సిందే. ఇది ఉంటుంది, అభద్రత నిత్యం ఉంటుంది. నిరంతరం మనం రేపేంటి అన్న భయం లేకుండా ఏ మధ్య తరగతోడు బతకలేడు. కాకపోతే కనీసం ఒక 6 నెలలకి మనకు నా వరకు సెక్యూరిటీ ఉంది. మిగతా వాళ్ళు ఒక నెలకు ఉంటుందో, 2 నెలలకు ఉంటుందో, 3 నెలలకు ఉంటుందో. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కార్మికుడికి అట్లా కాదు. ఇవాళ లేకపోతే రేపేంటి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి, అకస్మాత్తుగా వాళ్ళకి పనులు ఆగిపోయినాయి. వాడికి పని లేకపోతే డబ్బులు ఇయ్యరు, మరి ఆడు ఎట్ట బతకాలి? ఆ రోజున రేషన్ ఇవ్వకపోతే ఆడి పరిస్థితి ఏంటి? నిజంగా ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆడు బతకగలిగాడు ఆ రోజున, లేకపోతే ఏమైపోయేవాడండి? మానవతా దృక్పథం అంటే అది. పేదల పథకాల విషయంలో మనం చూడాల్సింది మానవతా దృక్పథం. బియ్యం అనేటటువంటిది నువ్వు తినేది వాళ్ళకి, వాళ్ళు ఏ రకం బియ్యం అయితే తింటున్నారో, సన్న బియ్యమా లేదంటే కనుక సాంబానా, సోనానా, లలిత బ్రాండ్ ఏదో ఒకటి వాళ్ళు తింటున్నారు కదా, అది నువ్వు ఇస్తున్నావా? ఈ 6 నెలల్లో మీరు చర్చించారా? సింపుల్ 2300 రూపాయలు మద్దతు ధర కదా, 2,500 లెక్క కట్టుకోండి. 2,500 ఈ ఒక 100 అంటే క్వింటా అంటే 100 కిలోలు కదా, 100 కిలోల ధాన్యం తీసుకుంటే దాన్ని మనం మిల్లులో వేస్తే దాంట్లో వాడే దాన్ని ఏమంటారు, తౌడు, ఓక, నూక తీసుకుని మనకి 80 కిలోలు ఇస్తాడు కదా. అంటే 80 కిలోలు 2,500 అంటే 32 రూపాయలు 35 రూపాయలు పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేట్తో కూడా కలిపి 35 రూపాయలు పడింది, అంతే కదా. సన్న బియ్యం, తినే బియ్యం కదా ఇది. రాష్ట్ర ప్రభుత్వం అట్లా తీసేసుకుని మనందరికీ ఆ సన్న బియ్యం ఆడిచ్చి ఇస్తే మనం తినమా? ఆ పేదవాడు తిండా దాన్ని? కాకపోతే అందులో పోషకాలు ఉండట్లేదు అనే కదా ఇప్పుడు రేషన్ బియ్యంలో ఉండే పోషకాలు కానీ ఇందులో ఉన్నదాన్ని ఆడు తింటలేదు అసలు. వాడు మళ్ళీ అదే కొనుక్కొచ్చుకుంటున్నాడు కదా. అదే ఈ అక్రమ రవాణా ఆపితే ఇంకా చచ్చినట్టు తింటారనేమో. అదే దీని పరిష్కారం ఏంటి అని ఇందాక అనుకున్నది అదే. ఒకవేళ ఈ అక్రమ రవాణా అదే బియ్యం సరఫరా అయిపోయి ఎవడు కొనేవాడు లేకపోతే ఇంకా వీళ్ళు అమ్ముకోరు కదా సార్, అప్పుడు ఇంకా తింటారు కదా వండుకొని. అది మానేసి తింటారా? ఇవే బియ్యం నువ్వు నిర్బంధిస్తే తింటారా? అంటే మరి తీసుకుని ఏం చేసుకుంటారు? ఇంకా రేషన్ బియ్యం తీసుకుని ఏం చేసుకుంటారు ఇంట్లో పెట్టుకుని? అదే అమ్మేవాడు కొనేవాడు లేకపోతే రేపు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అదేది గొర్రెల మేత లేకపోతే కోళ్ల మేతకి వేసుకుంటారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఆ పేదోడికి వచ్చే రూపాయి తగ్గుతుంది. ఇప్పటికే 10 రూపాయలు వస్తుంది, 45 రూపాయలు బియ్యాన్ని రేపు 5 రూపాయలకే తీసుకుంటాడు. అది మళ్ళీ బ్రోకరే బాగుపడతాడు అప్పుడు కూడా. ఇది కాకపోతే ఇంకో చోటకి ఇప్పుడు మద్య నిషేధం ఎందుకు ఎత్తేసామండి? ఎందుకు ఎత్తేసాం మనం? ఇవాళ ఎందుకు చెయ్యం మనం మద్య నిషేధం అంటే, మనం ఆపేసినా ఏదో మూల నుంచి తాగుతాడు అని. ఎందుకు? 90 లక్షల మంది తాగుబోతుల గురించి ఆలోచించాం. ఇక్కడ 4 కోట్ల మంది పేదోడే. 4 కోట్ల మంది పేదలకి నువ్వు తినే బియ్యం ఇస్తే నిన్ను దేవుడు అనుకుంటారు కదా. నువ్వెందుకు చెయ్యవది? అది చెయ్యకుండా భయపెట్టి వాడిని ఆ బియ్యం నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చెప్పేది? రేషన్ బియ్యం నువ్వు ఎలా కనిపెట్టావు? బియ్యం కింద మీద ఏమైనా ఉందా? లేదుగా. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా కనిపెట్టారో తెలుసా? ఫోర్టిఫైడ్ బియ్యం అయ్యింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషన్లో ఈ 43 రూపాయలకి తోడు ఇంకో 2 రూపాయలు వేసి ఫోర్టిఫైడ్ పోషకాహారాలు కలపమంది బియ్యంలో.
అలా కలిపిన బియ్యం కాబట్టి అది రేషన్దే అంటున్నారు వీళ్ళు. అవును, ఫోర్టిఫైడ్ బియ్యం అది రేషన్ బియ్యం మరి అన్నట్టు లెక్క. ఫోర్టిఫైడ్ బియ్యం మామూలుగా అమ్మడానికి లేదా? మరి ఎందుకు లేదు? మార్కెట్లో ఇప్పుడు వాడిని దొరుకుతాయి. కూడా నువ్వు రేషన్ బియ్యమే అంటున్నావు కదా. కొంతమంది ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు సార్, బయట రేషన్ కార్డు లేని వాళ్ళు, ఈ బియ్యం లేని వాళ్ళు ఆరోగ్యం కోసం షాప్కి వెళ్ళి ఫోర్టిఫైడ్ బియ్యం కావాలని మరి అడిగి కొనుక్కుంటున్నారు. ఎట్లాగే నేను చూసా. దీన్ని ఏమనాలా? ప్రాక్టికల్ సమస్య ఏంటంటే నేనేమంటానంటే కుంభకోణం ఎప్పుడవుతుందంటే నీ పేరుతో ఇంకోటి తినేస్తే కుంభకోణం, అంతే కదా. శేఖర్కి ఇచ్చారు 50 కిలోల బియ్యం, శేఖర్కి ఇచ్చానని పేపర్లో రాసేసి సాయికి ఇచ్చారు, అది కుంభకోణం అంతే తప్పించి అది. నీకు ఇచ్చాక నువ్వు అమ్ముకుంటావా, తగలబెట్టుకుంటావా, పారపోసుకుంటావా, నీ ఇష్టం. అది అది ప్రభుత్వపు రైట్ అయిపోయింది, అక్కడతో హక్కు పూర్తయిపోయింది. అది నువ్వు తింటలేదు కాబట్టి నువ్వు తింటావా చస్తావా, లేకపోతే అమ్మితే నేను ఊరుకోను నీడు దొంగ అంటాను, నీ దగ్గర కొన్నోని దొంగ అంటారంటే ఎట్లా? జెన్యూనిటీ, నిజాయితీ ఏంటంటున్నా అక్కడి. వాడు దొంగ, వీడు దొంగ, కొన్నోడు దొంగ, అమ్మినోడు దొంగ, ఎక్స్పోర్ట్ చేసినోడు దొంగ అంటున్నావు. ఎట్లా దొంగ అవుతాడు అంటున్నా నేను. నువ్వు బియ్యం నువ్వు తింటలేదు, నువ్వు ఇచ్చిన బియ్యం తినదగ్గ బియ్యం కాదు, నేను తినలేనది, నా హక్కు కింద ఇచ్చావు నువ్వు నాకు బిచ్చంగా అది వేసింది, నా హక్కు కింద ఇచ్చావు నా బియ్యం, నా హక్కు కింద ఇచ్చిన బియ్యం నేను తినదగ్గది నువ్వు ఇవ్వలా, అది నీ తప్పు. నేను తినదగ్గది నువ్వు ఇవ్వనప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటానా, తగలెట్టుకుంటా, నీకెందుకేక? అది కొనుక్కున్నాడు ఆడింకెక్కడికి అమ్ముకుంటే నీకెందుకు? అది పోనీ అదేం సముద్రంలో పారపోయట్లేదు కదా, లేదంటే తీసుకెళ్ళి ఉగ్రవాదులకి ఇవ్వట్లేదు కదా. గతి లేని బొతక లేనటువంటి ఆఫ్రికా ఖండం వాడికి ఇస్తున్నాడు. వాడికి ఏమి 150 రూపాయలు 200 రూపాయలు రాసిన వాడికి బుద్ధి ఉండాలి. 150 రూపాయలు పెట్టి ఆఫ్రికా ఖండం వాడు బియ్యం తింటాడా? 70 రూపాయలు పెట్టి బియ్యం తింటాడాడు? అదే కదా. అంటే ఇక్కడ ఏమైనా పాది రేపు 3000 రాయొచ్చు దాంట్లో, ఇష్టం మన ఇష్టం ఏమైనా మాట్లాడతాం. బేసిక్గా అక్కడ కూడా ఆఫ్రికా ఖండంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆహార భద్రతా విధానం కింద ప్రపంచ దేశాలందరి దగ్గర అడుక్కుని తీసుకున్న డబ్బులతో ఈ బియ్యం కొని పంచుతారు వాళ్ళు ఉచితంగా. అది లెక్క తెలియాల్సింది వీళ్ళకి. అందువల్ల అది 70 రూపాయలు అవుతుంది, 60-70 రూపాయలు వాళ్ళు సాధ్యమైనంత తక్కువ తీసుకుంటారు. అది వాళ్ళు తింటారు, ఇది వాడి గతి లేదు కాబట్టి. ఇక్కడ నువ్వు చెయ్యాల్సిన నీ ప్రాథమిక కర్తవ్యం తినే బియ్యం ఇవ్వటం. ప్రాథమిక కర్తవ్యం విస్మరించి దాన్ని అమ్ముకుంటున్నోడిని దొంగ అంటున్నావు, కొనుక్కున్నోడు దొంగ అంటున్నావు, ఎక్స్పోర్ట్ చేసినోడు దొంగ అంటున్నావు. ఏంటంటే నీకు అక్షంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే వైసీపీ వాళ్ళు. ఇందులో వైసీపీనే కాదు, ఎవడు వ్యాపారం చేసేవాడల్లా అందులో పాత్రధారే. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందులో. దీని ఇంపాక్ట్ ఏంటి? నువ్వు ఎక్స్పోర్ట్స్కి దెబ్బ పడుతున్నావు, అంటే ఎగుమతుల్ని దెబ్బతీస్తున్నావు, నౌకల్ని భయపెడుతున్నావు, షిప్ యార్డుల్ని దెబ్బతీస్తున్నావు. టోటల్గా భయోత్పాతాన్ని సృష్టించి అది గొప్పతనం అని ఫీల్ అవుతున్నాం మనం. సినిమాల్లో ఒక హీరో కత్తి పెట్టుకుని పసా 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 పొడుస్తుంటాడు, బ్లడ్ ఇలాగ చిమ్ముతుంటది. అదేదో మన బాలయ్య గారు అయితే ఇట్లా నొక్కితే దాన్ని ఏమంటారు, ఎముకలు కూడా ఇరిగిపోతాయి పటపట పటపట. అది నిజ జీవితంలో యాక్సెప్టబుల్లా? అదో భ్రమల ప్రపంచం, బ్రతుకుదో అది నిజ జీవితం. ఇది ఇక్కడ రియాలిటీలోకి రండి. సరే పేరు నాని తీసుకెళ్ళి బొక్కలో దోస్తారా, తోయండి, దానికి మనకేం అభ్యంతరంలా. పేరు నాని వాళ్ళ గోడౌన్లో పోతే దాని గురించి నేనేం తప్పు పట్టను. అది చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ రేషన్కి సంబంధించి పరిష్కారం లేని పోరాటమే నడుస్తున్నాం మనం. ఇన్నిసార్లు మీటింగ్లు అయినా సరే నువ్వు ఎంతసేపటికి కూడా పుండొచ్చాక మందు గురించి ఆలోచిస్తున్నావు. పుండుకి మూలమైనటువంటి రోగం మన దగ్గర ఉంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అండి, ఇవాళ అందరం బాటిల్స్ పెట్టి కొనుక్కుంటున్నాం కదా. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇవ్వట్లా ప్రభుత్వం. యాజ్ ఫర్ నామ్స్ అయితే అదే కాదు, యాజ్ ఫర్ నామ్స్ అయితే మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వము ఈ ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది నాట్ సేఫ్ అని చెప్పింది. వాస్తవం ఒకప్పుడు నాకు బాగా గుర్తు, TV9లో ఉన్నప్పుడు పెద్ద డ్రైవ్ చేసాం మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద. మినరల్ వాటర్ ప్లాంట్స్లో మినరల్ వాటర్ ఉండేది కాదు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉండేది. మినరల్ అనేది 100లో 5 చోట్ల ఉండేది, మిగతా అన్నీ కూడా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. మినరల్ వాటర్ అని బాటిల్ పెట్టేవాళ్ళు, బోర్డు పెట్టేవాళ్ళు.
దాని మీద మేము స్టోరీలు చేసి రచ్చ చేసాం, రైడ్ చేపించేవాళ్ళం, వాళ్ళు తిట్టుకునేవాళ్ళు మమ్మల్ని. అలాగని మేము తాగిచ్చడం ఆపిచ్చామా? పోని వాళ్ళ మనం బజార్ వెళ్తున్నా ఓ బాటిల్ కొనుక్కోవడం అలవాటైపోయింది. మరీ దరిద్రం ఏంటంటే రోడ్డు పక్కన బండి దగ్గర తింటుంటాం, రోడ్డు పక్కన బండి అది, నీకు ఒకవేళ కలుషితం అయితే ఆ తిండి కలుషితమే కదా, కానీ సురక్షిత మంచినీళ్ళని వాటర్ బాటిల్ అంటే మన పెచ్చతనానికి వాళ్ళు కూడా బాటిల్ అమ్ముతున్నారు. హోటల్స్ లో అయితే తీసేశారు సార్ నీళ్ళు ఇవ్వడం. ముందు వాడు వెళ్ళగానే మీకు కూలింగ్ వాటర్ సైలెంట్ గా బిల్లులో రాసి ఇచ్చేస్తున్నారు వాటర్ బాటిల్ డబ్బులు కూడా. అంటే మన పైత్యం అలాగైపోయింది. ఇక్కడ కూడా ఇది మన పైత్యం. ఏంటది? నువ్వు తినే బియ్యం నాకు, నేను తిన్నా, నువ్వు నాకు తినే బియ్యం ఇవ్వకుండా నువ్వు అమ్ముకోవడం తప్పు, నువ్వు వాళ్ళకి ఇవ్వడం తప్పు, వీళ్ళకి ఇవ్వడం తప్పు, వాళ్ళని కొనుక్కోవడం తప్పు. అంటే ఒకటిసారి ఇప్పుడు మనోహర్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరో కూడా దీనికి మీరు ఇప్పటి వరకు అంటున్నట్టు ఆ పరిష్కారం గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. వాట్ నెక్స్ట్ అనేది లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా అక్రమంగా బియ్యం తరలించేస్తున్నారు వైసీపీ నాయకులు, లేదంటే వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుయాయులు సొమ్ములు చేసేసుకుంటున్నారు. ఇది ఒక అక్రమ రవాణా, అక్రమం అనే పదమే తప్ప పరిష్కారం లేదు. కానీ ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఇంకో గోదాం చూస్తే డబ్బు బయటపడ్డాయి అనేది, అలాగా స్టెల్లా నౌకలో కూడా నేను మళ్ళీ ఇంకో 680 టన్నులు ఎంతో పట్టుకున్నారంట కదా, ఇంకా చూస్తే ఇంకా వస్తాయేమో. ఇప్పటికే 1300 టన్నులు ఎంతో బయటకు వచ్చింది, 1320 టన్నులు ఎంతో. ఇలాగా అంటే ఇది దేనికి మరి ఇంకా పరిష్కారం ఉండదు వాళ్ళకి తెలియదు. ఇంక రోజు అక్కడ బియ్యం పట్టుకున్నాం, ఇక్కడ బియ్యం పట్టుకున్నాం, ఆ నానిని పట్టుకున్నాం, ఈ నానిని పట్టుకున్నాం, ఏం సాధించాలి? వాళ్ళు కొనుక్కోకూడదు బేసిక్. ఇప్పుడు మళ్ళీ పీడీ యాక్ట్ అంటున్నారు దాని మీద. ఒక ప్రధాన స్రవంతికి సంబంధించిన అంశాల నుంచి డైవర్షన్ కావటం బేసిక్గా. ఇవాళ మనకేం కావాలా? కూడు, గుడ్డ, వసతి సామాన్యుడికి కావాల్సింది. ఈ దిశగా మనకి కల్పించలేనప్పుడు ప్రభుత్వం మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, ఈ దిశగా అడుగులు వేయలేనప్పుడు భావోద్వేగ సృష్టి. గతంలో ఇది బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి. భావోద్వేగ సృష్టి, హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేవాడు. అలాంటి ఆ ఉద్వేగాల మధ్యన మనం నడుస్తూ ఉండేవాళ్ళు. మనకు కడుపు నింపేది ఎదురుగున్న అన్నం ప్లేట్ కాదు, భావోద్వేగం. ఇంకొకటి ఇందులో ఒక లాజిక్ ఉంది. పింఛన్ల విషయంలో నేను ఇంతకుముందు చెప్పాను, ముందు దబాయిస్తారు, మీరు అనర్హులు అంటారు, ఆ తర్వాత తీసేస్తారు. ఇది కూడా సేమ్. రేషన్ కార్డుదారులు వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పింఛన్లు ఇది చూస్తారు. దీంట్లో ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అబ్జర్వ్ చేసి, దానివల్ల నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అని చూసి దీంట్లో ప్రజలు భయపడుతున్నారు అనుకోండి, రేపు పొద్దున రేషన్ కార్డులు కూడా. ఇప్పుడు దీని తర్వాత స్టెప్ ఎట్లా ఉంటుందంటే, ఇదంతా చూశాక ప్రాథమికంగా అనర్హులకి రేషన్ కార్డులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏమంటున్నారు, ముందేమో వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు, సెకండ్ ఫేజ్లో అనర్హులకి రేషన్ కార్డులు వచ్చినాయి, అనర్హులు రేషన్ కార్డులు తీసుకోవడం వల్ల వాళ్ళకి అవసరం లేకపోయినా బియ్యం తీసుకుంటున్నారు. ఇప్పటికే రాశారు పత్రికల్లో, నేను చెప్పిన మాటలే రాశారు వాళ్ళు కూడా. ఏది హెల్త్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, ఇట్లాంటి వాటి కోసం వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఈ 60-70 లక్షల మంది బియ్యం తింటలేదు వాళ్ళు. కాబట్టి ఈ బియ్యాన్ని రేపొద్దున ఆపేస్తాం, మీరు రేపొద్దున మీ అంతటా మీరే నాకు బియ్యం అక్కర్లేదు, రేపో మాపో ఈ పాయింట్ తీసుకొస్తారు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇవాళైనా మీరు ఆ మొక్క పిలిపివ్వండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పట్లో మోడీ గారు చెప్పారు కదా, అయ్యా గ్యాస్ అనవసరమైన భారం పడుతుంది, అనర్హులు కూడా తీసుకుంటున్నారు, మీరు దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాయితీని వదులుకోండి అంటే 1.5 మంది ఏమో దేశంలో రాయితీలు వదులుకున్నారు. అట్లా వదులుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నాం. మీ కార్డు ఉంచుకోండి, ఆరోగ్యశ్రీకి ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ బియ్యం మాత్రం వదిలేసుకోండి, మీకు వద్దన్నప్పుడు మీరు తిననప్పుడు వదిలేసుకోండి, అది రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది అని ఒక ఎదురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అప్పుడు ఈ 60 లక్షల కార్డులు వదిలేసుకుంటారు. అది అప్పుడు రైతులు పండించిన మొత్తం నుంచి పాయింట్ అదే. ఇది ఒక సైడ్ చూస్తున్నాం పార్శ్వం. నేను ఇట్లాంటి స్టోరీలు రాసినోడ్నే యుక్త వయసులో ఉన్నప్పుడు, ఈనాడులో ఉన్నప్పుడు, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. తర్వాత ఒక రైతు సంఘం నాయకుడు, అట్లాగే ఒక సివిల్ సప్లైస్ అధికారి, వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళు అవినీతి పరులు కాదు, నిజాయితీగా డిస్కస్ చేద్దాం మనమని కూర్చోబెట్టారనమాట.
కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నాకు ఇందులో ఉన్న డెప్త్ అర్థమైంది. అప్పుడు నేను అన్నా, మరి అట్లాంటప్పుడు తినేది ఇవ్వచ్చు కదంటే అది కరెక్ట్ అయ్యా నువ్వు చెప్తోంది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా, తినే బియ్యం వాడు పారపోస్తే ఖచ్చితంగా క్రైమ్. వాడికి తినే బియ్యం ఇవ్వకుండా ఈ బియ్యం ఇచ్చి ఎట్లా పోని. ఇంకొకటి, ఆ తినే బియ్యం ఇవ్వాలన్నా కూడా వీళ్ళ వల్ల కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్ కెనాలు, కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే సన్నబియ్యం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఈ బియ్యమే పడుతుంది. మనం కనుక ధాన్యం సేకరణ మానేసామంటే వాళ్ళ దగ్గర అంతా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడో ఎందుకు దీని ఇంపాక్ట్ ఆషామాషి కాదు. ఇప్పుడు బియ్యం రేపు పొద్దున కొనకుండా చేసామనుకోండి వ్యాపారాలు దెబ్బతింటాయి. అదే సందర్భంలో రేపు పొద్దున వీళ్ళ దగ్గర ఎందుకు కొంటారు జనం? ఇప్పుడు ప్రభుత్వం సేకరించడంతో పాటు వాళ్ళు కొంటున్నారు. ఎవరు? దళారీలు ఆ బియ్యాన్ని. ఎందుకు? ఆ దళారీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తున్నాడు సేకరణ కింద. వాళ్ళ దగ్గర 1400 తీసుకుని వీళ్ళకి 1700కో 1800కో ఇస్తున్నాడు. లేదా వీడు అమ్మేసుకుంటున్నాడు కూడా నోక్ కిందకి మార్చేసి విదేశాలకైనా సరే. ఇప్పుడు ఈ పెంట అంతా నాకెందుకు? ఇప్పుడు వాళ్ళు ఉంది కాకినాడలో మామూలు బియ్యం వాళ్ళు మొత్తం అక్కడ 28-29 సంస్థలు ఉన్నాయంట. ఇందులో ఇప్పుడు 1600 క్వింటాల్లో లేదా 1600 టన్నులు ఎంతో దీనిదని తేల్చారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆగిపోయినట్టే కదా. ఈ లిటిగేషన్స్ అని ఎవడు పడతాడని చెప్పేసి ధాన్యం సేకరించడం రేపు వ్యాపారం మానేశాడు, ఎక్స్పోర్ట్ చేయడం మానేశాడు, కొనడం మానేశాడు. ఒక 5 ఏళ్ళు పోతే పోయింది అనుకుంటాడు వ్యాపారం. ఏముంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాక దెబ్బతినలేదా? కోస్తా జిల్లాలో ఏం మాట్లాడలేక ముసుగు కూర్చోలేదా? 5 ఏళ్ళు వాళ్ళ వ్యాపారం తట్టుకోగలిగారు. కానీ వీడు తట్టుకోగలుగుతారా? ఈ వ్యాపారస్తులు జనం తట్టుకోగలుగుతారా? అప్పుడు రైతు ఏమవుతాడు? ఇది రైతుకి టచ్ అవుతుంది డైరెక్ట్గా. రియల్ ఎస్టేట్ బిల్డర్కి ఒక్కడికే లాస్, జనానికి లాస్ కాదు. కానీ ఇక్కడ రైతు నష్టపోతాడు కొనేవాళ్ళు లేకపోతే. అప్పుడు 800 కడగచ్చు, 1000 కడగచ్చు. అట్లాగే వ్యాపారస్తుడు నష్టపోతాడు, వ్యాపారం లేకపోతే ఆడెట్ట బతుకుతాడు. ఎక్స్పోర్టర్ నష్టపోతాడు, ఎక్స్పోర్టర్ వరకు కొంత సంపాదన పరుడై ఉంటాడు. కానీ వ్యాపారస్తుడు ఎంత ఆస్తిపరుడు కాదు. కానీ వ్యవహారం అంతా ఒక బెదిరింపు రాజకీయంగానే చూడాలా సార్? ఫైనల్ ఒక దాన్ని ఏమంటారంటే మోస్ట్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నటువంటి మేధావి కిందన చూస్తేనేమో నియంత్రణ చేస్తున్నారు, సంపద సృష్టిలో భాగంగా అవినీతి నిరోధిస్తున్నారు అంటే బాబు పాజిటివ్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే. రియల్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే కనుక ఇందులో రాబోయే రోజుల్లో ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం. ఇది ఇవాళ పుట్టింది కాదు, దశాబ్దాల నుంచి నడుస్తున్నది. ప్రభుత్వాల కేంద్రానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కానీ దీని కింద ఇంత సర్కిల్ నడుస్తుంది, సైకిల్ నడుస్తుంది. ఒక రైతు, అట్లాగే ఒక సాధారణ పేదవాడు, అందులో డీలరు, బ్రోకరు, వ్యాపారస్తుడు, ఎక్స్పోర్టరు, ఇంతమంది బతుకుతున్నారు. కాబట్టి హోల్సేలరు, రిటైలరు, రైస్ మిల్లరు, దాదాపు 8-10 సెక్షన్స్ బతుకుతున్నారు. కాబట్టి చూసి చూడనట్టు వదిలేయడం అనేది ఇవాళ కాదు, దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రతిసారి పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం ఇవన్నీ తిట్టుకోవడం అసెంబ్లీలో నడుస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయకపోవడానికి రీజన్ ఇది. వీళ్ళు ఇప్పుడు కట్టడి చేస్తామంటున్నారు, మంచిది, గుడ్, చెయ్యండి, బాధ్యతాయుతంగా ఒక తుది పరిష్కారం కోసం ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు, మన నాదెళ్ల మనోహర్ గారు. కానీ దానికి పరిష్కరించండి సమస్యని. మీరు సమస్యకి సంబంధించిన మూలాలు వదిలేసినంత వరకు అది ఇంకొకళ్ళ దగ్గర నోటి దగ్గర ముద్దలాగడమే అవుతుంది తప్పించి పరిష్కారం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఏదైనా ఇటువంటి నిర్ణయం లేదంటే ఇప్పుడు పీడీ యాక్ట్ పెడతానంటున్నారు, నిజంగా అదే కనుక జరిగితే సమాజానికి ఉపయోగం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని ఖచ్చితంగా ఆలోచించాలి. అటువంటిది ఒక పరిష్కారం లేని సమస్య కోసం ఒక అలుపెరగని నిరంతర పోరాటం ఏమన్నా చేస్తున్నారా నాదెండ్ల మనోహర్ గారు, లేదా ఒక సంపద సృష్టిలో భాగంగా ఈయన తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వానికి మంచి హెల్ప్ అవుతుందా? మంచి చెడు రెండు ఆలోచించాలి. కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం. మరి అది ఎలాగనేది వేచి చూద్దాం.